3 మెంబర్స్ ఇలా నిల్చొని ఒకరు ప్రజెంట్ ఒకరు పాస్ట్ ఒకరు ఫ్యూచర్ ఇలా నిల్చొని ఫస్ట్ ప్రజెంట్ చదువు బాబు. ఐ గో టు స్కూల్ ఎవ్రీ డే. మీరు పాస్ట్ చదవండి. ఐ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే. మీరు ఫ్యూచర్ చదవండి. ఐ విల్ గో టు స్కూల్ టుమారో. ఇలా ఐ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ సబ్జెక్ట్ వి అనే సబ్జెక్ట్ తీసుకోవాలి. చదువు బాబు. వి అనే సబ్జెక్ట్ వి గో టు స్కూల్ ఎవ్రీ డే. We went to school yesterday. Yes. We will go to school tomorrow. ఇప్పుడు యు అనే సబ్జెక్ట్ చేత చదువు బాబు. You go to school every day. You went to school yesterday. Yes. You will go to school tomorrow. దే అనే సబ్జెక్ట్ తీసుకోండి బాబు. They go to school every day. బాబు మీరు. They went to school yesterday. Yes. They will go to school tomorrow. ఇప్పుడు సబ్జెక్ట్ హీ బాబు. He goes to school every day. Yes. He went to school yesterday. Yes. He will go to school tomorrow. Good. షీ అనే సబ్జెక్ట్. She goes to school every day. Yes. She went to school yesterday. బాబు మీరు చదవండి. She will go to school tomorrow. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇలా ప్రజెంట్ స్థానంలో ఒకరు నిల్చోండి, పాస్ట్ స్థానంలో ఒకరు నిల్చోండి, ఫ్యూచర్ స్థానంలో ఒకరు నిల్చొని ఇలా ప్రాక్టీస్ చేయాలి. అంటే ఒకే వర్బ్ కాదు, మీరు కనీసం 10 వర్బ్స్ తీసుకొని ఇలా ప్రాక్టీస్ చేయండి. చాలా మందికి సందేహం కలగొచ్చు, సార్ ఓన్లీ ప్రజెంట్ ఇట్లా నిల్చొని ప్రాక్టీస్ చేయడం వల్ల ఇక్కడ ఉండే అబ్బాయికి ఓన్లీ ప్రజెంట్ వాక్యాలే గుర్తుంటాయి, ఇక్కడ ఉండే మధ్యలో ఉండే అబ్బాయికి ఓన్లీ పాస్ట్ వాక్యాలే గుర్తుంటాయి, చివరిలో ఉండే అబ్బాయికి ఓన్లీ ఫ్యూచర్లో ఉండే వాక్యాలే గుర్తుంటాయని మనకు ఒక డౌట్ వస్తుంది. ఇది 100% నిజం. అయితే మీరు ఏం చేయాలి ఫ్రెండ్స్ అంటే, ఒక వర్బ్ తీసుకొని చదివిన తర్వాత మీరు ప్లేసెస్ చేంజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను బాబు, మీరు చివరికి వెళ్ళండి, చివరి ప్లేస్కి వెళ్ళండి. నువ్వు ఈ లాస్ట్ ప్లేస్కి రా బాబు, మీరు మధ్యలోకి వెళ్ళండి, స్లోగా మీరు మధ్యలోకి వెళ్ళండి బాబు, స్లోగా రైట్. మీరు ఇలా చేంజ్ చేయాలి ప్లేసెస్. చూడండి, ఇంతకుముందు ఈ అబ్బాయి ఫ్యూచర్ టెన్స్కి సంబంధించిన వాక్యాలు మాట్లాడారు, ఈ అబ్బాయి ప్రజెంట్కి సంబంధించిన వాక్యాలు మాట్లాడారు, ఆ అబ్బాయి ఏమో పాస్ట్కి సంబంధించిన వాక్యాలు మాట్లాడారు. ఒక వర్బ్తో చదివిన తర్వాత ఇట్లా ప్లేసులు చేంజ్ చేయాలి, ఇట్లా 3 రౌండ్లు చేంజ్ చేయాలి. నెక్స్ట్ రౌండ్లో నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి. ఇట్లా 3 రౌండ్స్ చేంజ్ చేసేసరికి మీరు ప్రజెంట్లో ఉన్నాయి చదవగలరు, పాస్ట్లో ఉన్నాయి చదవగలరు, ఫ్యూచర్లో ఉన్నాయి చదవగలరు.